సో ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ ఎఫెక్ట్స్, బండి ఆగిపోయింది. టాటా సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాము, ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయింది. నాతోని లిఫ్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాను. ఈవీ ప్రాబ్లం తలకాయ నొప్పి ఇదే. ఇప్పుడు చూడండి, ఇది కూడా 13% ఉంది. ఈవీ కష్టాలు 10% అవ్వగానే ఏసీ బంద్ అయిపోయింది. ఏ ఇన్సూరెన్స్ అంటే అఫ్ కోర్స్ అదే ఐ నడుచుకుంటూ వెళ్ళి వెహికల్ తీసుకోవాల్సి అవసరం ఉంటుందనేసి అనుకోలేదు. బాగా అలసిపోయి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా. 50% ఛార్జింగ్ ఉండే అక్కడిక్కడ తిరిగిరు మా వాళ్ళు. సో ఛార్జింగ్ అయిపోయింది, ఇక్కడ ఆగిపోయింది బండి. సో ఇప్పుడు దేన్ని ఏదో రకంగా తీసుకెళ్ళాలి, లేదంటే టోయింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మా గ్యారేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఛార్జర్ అయితే ఉంది వెహికల్ లో, ఛార్జింగ్ పెట్టుకోవాలి. రెండో ఆప్షన్స్. సో టాటా సర్వీస్ సెంటర్ కి వెళ్తున్నాము, ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయింది. ఏ ఇన్సూరెన్స్ అంటే అఫ్ కోర్స్ అదే, నా వెహికల్ ఉన్నదే ఐ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో అర్థం చేసుకోండి. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది. టాటా సెలెక్ట్ మోటార్స్ కి వెళ్తున్నాము వెహికల్ తీసుకురావడానికి. ఎలా అయింది ఏంటి ఇవన్నీ మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడైతే ఒక పర్సన్ మన గ్లాస్ షాప్ ఛార్జింగ్ పెట్టుకోమన్నారు. ఒక 5 minutes ఛార్జింగ్ పెట్టి చూద్దాము. ఒకవేళ ఓకే అయితే వెరీ థ్యాంక్ఫుల్. సో ఇక్కడ ఒక అన్నతోని లిఫ్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాను షోరూమ్ కి. సో దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఇంకా జస్ట్ 200 meters చూపిస్తుంది. సో ఈ రకంగా వెహికల్ తీసుకోవాల్సి ఉంటుందని కూడా నేను అనుకోలేదు. సో ఈ రకంగా మనము నడుచుకుంటూ వెళ్ళి వెహికల్ తీసుకోవాల్సి అవసరం ఉంటుందనేసి అనుకోలేదు. పిల్లల్ని పంపించి తీసుకున్నా కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం స్పెషల్ కేసు కాబట్టి వీడియో తీసుకుందామని నేను వచ్చాను వెహికల్ తీసుకోవడానికి. సో నియర్ బై వాకబుల్ డిస్టెన్స్, ఇంకా ఒక 1 minute దూరంలో ఉంది. వెళ్ళిపోతాను, రీచ్ అయిపోతాను. సో టాటా సర్వీస్ సెంటర్ కి అయితే మనం వెళ్తున్నాం. వెంకటరమణ మోటార్స్ అనుకుంటా ఇది. ఇక్కడ వర్క్షాప్ అయితే వచ్చేసిన వెహికల్ తీసుకోవడానికి. చిన్న డ్యామేజ్, ఈ బోనట్ డ్యామేజ్, ఇక్కడ నంబర్ ప్లేట్, బంపర్ గ్రిల్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ డ్యామేజ్ ఇవ్వడానికి క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. కస్టమర్ దగ్గర 1 week 15 days నుంచి 1 week to 15 days అంటున్నాడు కస్టమర్. 1 week 15 days నుంచి కస్టమర్ ని హరాస్మెంట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. సో ఇది ఒకటి సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది. ఇది అయితే ఓల్డ్ డ్యామేజ్ అన్నాడు కస్టమర్. ఇది అడగట్లేదు, ఓన్లీ బానట్ డ్యామేజ్ రిపేర్ అండ్ ఫ్రంట్ బంపర్ రిపేర్ అనేది డ్యామేజ్ అనేది అడుగుతున్నాడు కస్టమర్. సో చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కానీ పెద్ద మేజర్ డ్యామేజెస్ అయితే ఏం లేవు. వెహికల్ తీసుకోవడానికి అయితే వచ్చేసిన షోరూమ్ కి. ఇన్సూరెన్స్ కంపెనీ అయితే తెలుసు కదా, కంపెనీ పేరు తీసుకుంటే బాగుండదు. హింట్ ఇస్తాను, ఐ పెద్ద బ్యాంక్ కూడా ఉంది ఆ కంపెనీ పేరు నుంచి. నాకు కూడా చాలా హెరాస్మెంట్ చేశారు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా ఈ కస్టమర్ కి హెరాస్మెంట్ చేస్తున్నారు. సో క్లెయిమ్ ఇంటిమేషన్ లో ప్రాబ్లం అయిందా, లేదంటే సర్వీస్ అదర్ ఏమైనా మిస్గైడ్ చేశారా ఏంటనేది ఎగ్జాక్ట్ స్టోరీ తెలియదు. సో కస్టమర్ తోనే అది కూడా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ స్టోరీ కూడా మనం ఎందుకు రిజెక్ట్ అయింది కూడా మనం తెలుసుకుందాం. 13% ఉంది ఛార్జింగ్, మొత్తం ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో గేట్ పాస్ తీసుకోండి. ఓకే రైట్. టీవీ ప్రాబ్లం తలకాయ నొప్పి ఇదే. ఇప్పుడు చూడండి, ఇది కూడా 13% ఉంది. సో మన దగ్గర రిపేర్ అయ్యి వెళ్ళేసరికి ఇది కూడా ఉంటుందా అయిపోతుందా అని చెప్పలేము. సో కస్టమర్ లోకల్లే ఉంటాడు ఇక్కడ గచ్చిబౌలి దగ్గర కాబట్టి. సో ఛార్జర్ తెప్పించి గ్యారేజ్ లో ఛార్జింగ్ పెట్టేద్దాం. ఈవీ కష్టాలు 10% అవ్వగానే ఏసీ బంద్ అయిపోయింది. చెమటలు గారిపోతున్నాయి వెహికల్ తీసుకెళ్ళడానికి. 10% ఉంది వెహికల్ లో ఛార్జింగ్, ఏసీ బంద్ అయిపోయింది. ఛార్జింగ్ అయిన తర్వాతనే మళ్ళీ ఏసీ ఆన్ అవుతుంది. ఈవీ కష్టాల్లో ఇంకో ఒక రకమైన ఇది కూడా ఒక కష్టం. ఛార్జర్ అయితే పంపిస్తాడు కస్టమర్, ర్యాపిడో నుంచి పంపిస్తాడు. పంపించినాక చూడాలి ఏంటి పరిస్థితి అని. సో మనము హుడ్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తున్నాము, బంపర్ రిపేర్ చేస్తున్నాము. సో క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. సో కస్టమర్ ని తెలుసుకొని క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. టాటా ఈవీ వెహికల్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందని మనం తీసుకొచ్చాం కదా షోరూమ్ నుంచి. రోహిత్ భాయ్ చాలా సంవత్సరం దగ్గర ఒక 4-5 years నుంచి పరిచయము. ఆయన దగ్గర వేరే శాంట్రో వెహికల్ ఉండే. సో మన దగ్గర రెగ్యులర్ గా రిపేర్ చేపించేవాళ్ళు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందని సడన్ గా ఫోన్ చేస్తే నేను వెళ్ళి షోరూమ్ లో చూసి తర్వాత వెహికల్ నేనే వెళ్ళి పర్సనల్ గా తీసుకొచ్చాను. సో రిపేర్ వర్క్ అయితే అయిపోయింది. అసలు ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది అనేది నాకు కూడా ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. క్లెయిమ్ రిజెక్ట్ అయిందని చెప్పారు. సో రోహిత్ భాయ్ తోనే డైరెక్ట్ గా మనం ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఆయన వాయిస్ తోనే ఒకసారి మనం విందాం. థ్యాంక్ యూ అలీభాయ్. అలీభాయ్ నాకు చాలా 4-5 years నుంచి బాగా తెలుసు. ఈజ్ ఎ వెరీ స్వీట్ పర్సన్. నాకు ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు మా ఇంటి వరకు వచ్చి పికప్ చేసుకొని మరి పోతారు బండి. మాకు అసలు ఏం అసలు మొత్తం ఏం టెన్షన్ లేకుండా చూసుకుంటారు మా బండికి. మాకు చాలా నమ్మకం ఉంది అలీభాయ్ మీద. ఇంకోటి క్లెయిమ్ గురించి అంటే ఇట్ వాస్ ఎ వెరీ మైనర్ డ్యామేజ్. వాళ్ళు ఎంత కోట్ చేసినారో కూడా మాకు తెలియదు. వాళ్ళే మొత్తం మాట్లాడుకొని ఎందుకు రిజెక్ట్ చేశారు. రీజన్ అడిగితే ఎవిడెన్సెస్ అక్కడ గీలేదని చెప్తున్నారు. కాకపోతే ఇట్ వాస్ ఎ డెంట్ ఆన్ బానెట్. మాక్సిమం 15,000-20,000 అయి ఉండొచ్చు దాంట్లో, కానీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. దే వర్ ఆస్కింగ్ ఫర్ ఎవిడెన్సెస్
డామేజెస్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ లోకల్ పోలీస్ కెమెరాస్ కూడా లేని వల్ల మేము కూడా ఇట్లా ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఇట్లా అయింది కాబట్టి మాకు తెలియదు ఏం చేయాలని. అట్లా అనుకుంటే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు టైం తీసుకుంటారు అని చెప్పేసి మేము డైరెక్ట్ అలీబాయ్ కాల్ చేసాము, మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి. అలీబాయ్ చాలా ఫాస్ట్ గా నేను కాల్ చేయని వెంటనే ఒక 2 hours లో సర్వీస్ సెంటర్ రీచ్ అయ్యారు. ప్రాబ్లం ఏంది చూసారు, ఏదో టెన్షన్ పడకండి మేము చేస్తామని అన్నారు. కాకపోతే చాలా ఫాస్ట్ గా చేశారు. 2 days లోనే నా బండి మొత్తం మళ్ళీ కొత్తగా చేసేసారు విత్ ఎవ్రీథింగ్. మాకింతకు ముందు ఎన్ని రిపేర్స్ ఉన్నా మేము అలీబాయ్ దగ్గర వస్తుండే. కాకపోతే కొత్త వెహికల్ కదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామని అటు పోయినాము, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంకా మాకు తెలిసింది ఏంటంటే ఏమైనా అయితే బండికి ఇన్సూరెన్స్ వదిలేసి ఇంకా అలీబాయ్ దగ్గరికి రావాలని మా నమ్మకం. ఇంకా మా ఇంట్లో మొత్తం మేమని కాదు, మా రిలేటివ్స్ అందరు కూడా అలీబాయ్ ద్వారానే చేపించుకుంటారు. అక్కడ నుంచి నాకు రిఫరెన్స్ వచ్చింది. అప్పటి నుంచి వీ హావ్ బీన్ ఎ గుడ్ కస్టమర్, హి హాస్ బీన్ ఎ గుడ్ సర్వర్ ఫర్ us ఆల్సో. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. చాలా హ్యూమరస్ కూడా. కూర్చొని మేము టైం పాస్ చేస్తుంటాం వీళ్ళ క్యాబిన్ లో. అంతలోపు మా సర్వీస్ అయిపోతుంది, బండి ఫాస్ట్ గా వాషింగ్ కూడా అయిపోతుంది. చాలా మంచి సర్వీస్, రికమెండ్ చేస్తాను మేము మీకు కూడా. ఒకసారి వచ్చి చూడండి. ఇది ఆనెస్ట్ రివ్యూ. నేను ఇక్కడ ఉండను, నేను 5 years బయట ఉంటుండే. కానీ నేను బయటకు వెళ్ళి కాల్ చేసిన అలీబాయ్ ఇంటి వరకు పోయి నా బండి తీసుకొని రిపేర్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుండే. ఆ సర్వీస్ నాకు చాలా నచ్చింది అండ్ హీ గివ్స్ వెరీ మచ్ క్రెడిట్ టు ది కస్టమర్స్ ఆల్సో. థ్యాంక్ యూ रोहित भाई, आपका बहुत बहुत वैल्यूबल फीडबैक्स. రోహిత్ భాయ్ కి మేము ఆల్రెడీ 5-6 years నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. క్లెయిమ్ ఎస్టిమేషన్ లో మళ్ళీ మిస్టేక్ అయిందా అంటే, క్లెయిమ్ అనేది ఒక ఇన్సూరెన్స్ మనకు డ్యామేజ్ అయినా 10 to 15 days టైం ఉంటది. ఒకవేళ డిలే అయినా కూడా రీజన్ తీసుకొని క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ చేయాలి. ఎందుకు డిలే అయింది, బయటకు వెళ్ళారా అంటే ఏమన్నా అయిందా. చాలా మైనర్ డ్యామేజ్, ఇంత చిన్న మైనర్ డ్యామేజ్ కి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాళ్ళు క్లెయిమ్ సెటిల్ చేయలేదంటే చాలా బాధాకరమైన విషయమే. చిన్న డ్యామేజ్ కి కూడా క్లెయిమ్ ఇవ్వకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన నమ్మకం అనేది మొత్తానికి వెళ్ళిపోతుంది కస్టమర్స్ కి. చాలా మైనర్ డ్యామేజ్ మనకు ఏం క్లెయిమ్ సెటిల్మెంట్ చేయకపోతే మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి. కంపెనీస్ చాలా, మనం ఇంతకు ముందు కూడా కంపెనీ గురించి ఒక వీడియో పెట్టాము, ఎక్స్ప్లెయిన్ చేశాము. క్లెయిమ్ సెటిల్మెంట్ లో ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్, నాకే చాలా సతాయించారనేసి. ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా చూసి జాగ్రత్తగా తీసుకోండి. నేను ఈ కంపెనీ ఆ కంపెనీ అనేది పర్సనల్ గా అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే ఇదంతా కమర్షియల్ బేస్ లో కాబట్టి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎప్పుడు మీరు క్లెయిమ్ పెట్టినా 10 to 15 days లోపల క్లెయిమ్ పెట్టుకోవాలి. అండ్ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఆ లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసే కూడా అవసరం ఉండదు. మైనర్ డ్యామేజెస్ కి, మేజర్ డ్యామేజ్ అయితేనే లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకటి ఏంటంటే స్పాట్ ఫొటోస్, మన డ్యామేజ్ అయినప్పుడు ఆ స్పాట్ లో ఏమన్నా కుదిరితే మెయిన్ రోడ్ పైన ఎక్కడైనా అవన్నీ బయటికి వచ్చేసి వెహికల్ లో ఒక స్పాట్ ఫొటోస్ తీసుకుంటే బెటర్, మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు డిలే చేస్తే ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తాయి కంపెనీస్, కాకపోతే ఈ మధ్య బాగా సతాయించి క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయట్లేదు కంపెనీస్, చాలా కంపెనీస్. సో ఇది కూడా ఒక రీజన్. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.